హాయ్ బ్రో. హాయ్ అన్న, చెప్పండి. ఆంధ్రాలో 2 years అవుతుంది కదా కూటమి వచ్చి, ఆల్మోస్ట్ ఎలా ఉంది పాలన, ఎలా అనిపిస్తుంది? చాలా నెంబర్ వన్గా ఉందన్న. గత పాలిటిక్స్ జగన్ గారిని పోల్చుకుంటే ఇది చాలా 100% రైట్ అనిపిస్తుంది. ఇది ఎందుకంటే పేదలకి న్యాయం చేయడం కానీ, లేదంటే రోడ్లు వేయడం విషయంలో కానీ, కరెంటు చాలా సంవత్సరాల నుంచి కరెంట్ లేని ఊర్లో కూడా, చిన్న పల్లెటూరులో కూడా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చాలా రకంగా కేర్ తీసుకుని అక్కడ కరెంటు తెప్పించడం, వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. రోడ్స్ కూడా చాలా వేపిస్తున్నారు కదా కళ్యాణ్ గారు. రోడ్ల విషయంలో అయితే చాలా నెంబర్ వన్గా ఉన్నారు. గత పాలిటిక్స్తో పోల్చుకుంటే మటుకు ఇది 100కి 100% చాలా న్యాయంగా వస్తున్నారు. ఈయన డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంగా అయితే ఇంకెంత అభివృద్ధి చెందిద్దా అనేది ఆంధ్ర రాష్ట్రం అనేది మేము చాలా ఎదురు చూస్తున్నాం అనమాట. ఈ 2 yearsలో చేంజ్ ఏం కనిపించింది మెయిన్గా మీకు? ఈ 2 yearsలో వచ్చేసరికి చాలా మందికి ఉపాధి కలిగింది. ఏంటంటే చాలా మంది రోడ్ల మీద తిరిగే వాళ్ళకి కూడా అనేక రకాలుగా ఉపాధి కలిగింది. వాళ్ళకంటూ సంపాదించుకునే స్థాయి వచ్చింది. రోజుకి 200 అయినా 300 అయినా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే స్థాయి దాకా వచ్చారు. అది అంటే డెవలప్మెంట్ లేదు అని అన్నారు కదా, ఏమైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయిందా 2 years అయిపోయింది? డెవలప్మెంట్ లేకుండా అక్కడెక్కడ వైజాగ్ అవతల ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయడం కానీ ఇవన్నీ చాలా డెవలప్మెంటే. ఇప్పుడు ఎక్కడ ఏదైనా సరే తిప్పుకోవాలంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఏమైనా చెప్పుకుంటారు. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసరికి ఒకటే ఎయిర్పోర్టు, మన వైజాగ్ కానీ విజయవాడ కానీ చెప్పుకున్నారు. ఇప్పుడు కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. బహుశా ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ స్టార్ట్ అవుతుంది. అది కూడా అది చాలా ఆనందంగా ఉంది. అది కూడా. సో ఇంకొకటి డేటా సెంటర్ రాబోతుందని అంటున్నారు కదా వైజాగ్, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా ఏరియా డెవలప్మెంట్ ఉంది, మాకన్నా ఆనందపడే వాళ్ళు ఇంకా ఉంటారు. ఇంకెంత అభివృద్ధి చెందిద్దా ఈ 3 సంవత్సరాలు కూడా అని చెప్పినట్టుగా వెయిట్ చేస్తున్నాం మేము. చాలా మంది దాన్ని ట్రోల్ చేశారు కదా, డేటా సెంటర్ అంటే పెద్ద జాబ్లు ఏం రావు, జస్ట్ డేటా స్టోర్ చేస్తారు అంతే కదా అని చెప్పేసి. పనికిమాల సన్నాసి నా కొడుకులకి ఏం తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్మెంట్ చెందుతుంది అనేది? ఆ పనికిమాల వైసీపీ నా కొడుకులకి ఏమీ తెలియదు. ఎంతసేపు మీడియా మీదకి వచ్చామా, బూతులు తిట్టామా అనటగానే ఉందంటే కానీ ఎంతసేపు ఈ కూటమి ప్రభుత్వం ఎంత అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ వీళ్ళ వల్ల అన్నట్టుగా వాళ్ళు ఏమీ చూడరు. ఎంతసేపు తిట్టామా, స్టేజ్ మీదకి వచ్చి మన బూతులు తిట్టినామా అన్నట్టుగానే ఉంటారు. ఈ వైసీపీ ప్రభుత్వం అంతా ఎంతసేపు మట్టి కొడదాం అన్నట్టుగానే ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం చేతన మంచిని ఎంతసేపు వెలుగులోకి తీసుకురాను. అలాంటి సన్నాసులు వాళ్ళ గురించి మాట్లాడటం కూడా చాలా వేస్ట్, టైం వృధా. అందరికీ చాలా ఏదో లా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలతో మాక్ అసెంబ్లీ చేశారు కదా, ఎలా అనిపించింది మీకు నారా లోకేష్ గారు అలా చేయించడం? ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చిన్నపిల్లల పట్ల చాలా వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే చిన్నపిల్లలు వీళ్ళు ఇప్పుడు ఈరోజు చదువుకుంటే రేపు అన్న రోజు వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే మనకు కూడా తెలియదు కదా, ఇప్పుడు అసెంబ్లీ అంటే మనకు కూడా తెలియదు కదా, ఒక అసెంబ్లీ ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఇప్పుడు ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చి చేసి చూపించారు. ఇప్పుడు వరకు మనకంటే ఇప్పుడు అసెంబ్లీ అంటే తెలుసు అంతే. అంతేగాని మనకి పలానా సబ్జెక్ట్ ఇలా ఉంటుంది, పలానా ఇలా ఉంటుంది అని మనకు తెలియదు కదా. ఇప్పుడు పలానా తెలిసిందంటే కుటుంబ ప్రభుత్వం వాళ్ళే కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు అదే ఆ సిస్టమ్ పెట్టారు, అది తీసుకొచ్చారు, అది చేశారు కాబట్టి ఇప్పుడు పిల్లలందరూ మాకు కూడా చిన్న అవగాహన, ఇలా ఉంది, ఇలా జరిగింది, ఇలా అసెంబ్లీ అంటే ఇలా ఉంటుంది. రేపొద్దున వాళ్ళకు కూడా పాలిటిక్స్లోకి వెళ్తానికి లేదంటే దాని గురించి తెలుసుకోవడానికి వాళ్ళంతా జనరల్ నాలెడ్జ్ వచ్చుద్ది, కొద్దిగా కొన్ని విషయాలు తెలుస్తాయి వాళ్ళకు కూడా. అంబటి రాంబాబు గారు అది ఎక్కడ జరిగిందో కూడా తెలియకుండా మెయిన్ అసెంబ్లీలోనే చేశారని చెప్పేసి అన్నారు కదా, అంటే వాళ్ళని అంబటి రాంబాబు అనగానే ఆంబోతు రాంబాబు అనేది చాలా మందికి తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా మంది తెలుస్తుంది. అంబటి రాంబాబు అనేవాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుందేమో. ఆంబోతు రాంబాబు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుస్తుంది. ఆడంత యదవ సన్నాసి లుచ్చా ఇంకెవరో లేరు. అది వాడి గురించి చెప్తాం కూడా టైం వేస్ట్. తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడారు. అదేగా చెప్తున్నాను కదా, ఆడంత సన్నాసి లుచ్చా ఎవడో లేడు. ఏదైనా ప్రెస్ ముందుకు వచ్చాను, నేను 4 బూతులు మాట్లాడాను, నా వీడియో ట్రోల్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది తప్ప ఆ సన్నాసి నా కొడుకు ఏమీ మాట్లాడటానికి అర్హత కూడా లేదు. అడిగి కనీసం ఆయన్ని ఒక మంత్రిగా ఎన్నుకోవడం ఆ ముఖ్యమంత్రికి ఉన్నంత దౌర్భాగ్యం ఇంకెవరికి లేదు. బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చాడు తప్ప వైసీపీ ప్రభుత్వంలో నీతిగా న్యాయంగా పనిచేసే ఏ ఒక్కడికి కూడా ఆయన ప్రభుత్వంలో మంత్రి పదవి అనేది ఇవ్వలేదు. ఇంకా బహుశా మనం ఆ మంత్రి వైసీపీ గురించి మాట్లాడటం కూడా వేస్ట్. ఇంకొకటి పథకాలు అని చెప్పారు కదా, 6 పథకాలు అమలు అవుతున్నాయి. ఆ 6 పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వైసీపీ గోండాలు కానీ రౌడీలు కానీ, అదే గోండాలు రౌడీలు అంటే మీరు బయట ఉన్న వాళ్ళు కాదు, ఈ ఎమ్మెల్యేలే కానీ వాళ్ళే ఆ సన్నాసులే. అందుకనే మీడియా ముందుకు వచ్చి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఆటో పథకం ఉన్నారు, అమలు చేశారు. అమ్మఒడి వీళ్ళు అమ్మఒడి అనేది వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికే మటుకే ఇచ్చారు.
టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి వాటిని ఈ వైసీపీ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది. దాని గురించి బురదలు చల్లడానికి చాలా ప్రయత్నంగా మాట్లాడుతున్నారు, చాలా విధాలుగా వీటిని ఏదో రకంగా అడ్డదారి పట్టించాలన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు. అది ఫ్రీ బస్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? అది కరెక్ట్ అంటారు? ఫ్రీ బస్ అనేది 100% న్యాయమే. కాకపోతే ఏంటంటే అది కూడా ఏంటంటే కొన్ని నియోజకవర్గాల వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఏ జిల్లా ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా వరకు పెట్టుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా వారీగా పెట్టుకుంటే ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది అనేది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అంటే స్టేట్ వైడ్ పెడతాం అనేది కొంచెం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ డిస్టిక్ వరకు అంటే అది న్యాయం, వాళ్ళ డిస్టిక్ వరకు వాళ్ళు తిరుగుతానికి బాగుంటుంది. ఇప్పుడు ఎలాగుందంటే స్టేట్ వైడ్ పెట్టేసరికి ఓన్లీ మగవాళ్ళు ఎక్కుతానికి లేకుండా పోయింది బస్సు అనేది. ఓన్లీ లేడీస్ ఎక్కుతున్నారు కరెక్టే. కాకపోతే మనం ఎలాగైనా బతకచ్చు మగవాళ్ళు అనేది. కాకపోతే ఓన్లీ లేడీస్ అనేసరికి స్టేట్ వైడ్ పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి మేము కొంచెం. ఎలా అనిపించింది మీకు ఈ 2 సంవత్సరాల పాలన? బాగుందనే, మాకు బాగుంది. కాబట్టి అంటే ఇప్పుడు వరకు డిప్యూటీ సీఎం పదవి అందరికీ ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. ఎన్నో పార్టీలు వచ్చినాయి, అన్ని పార్టీలు డిప్యూటీ సీఎం పదవి అందరికీ ఇచ్చారు. కానీ డిప్యూటీ సీఎం పదవి అన్న పేరుకి ఒక చిరునామా, ఒక ల్యాండ్ మార్క్ తీసుకొచ్చిన మటుకి బాస్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు వరకు డిప్యూటీ సీఎం అంటే ఆ ఉప ముఖ్యమంత్రి అంతే. కానీ ఉప ముఖ్యమంత్రి అన్న పదవికి ఒక ల్యాండ్ మార్క్ తీసుకొచ్చి ఆ ఉప ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడా అని తీసుకొచ్చిన ల్యాండ్ మార్క్ అయితే కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి సూపర్ అన్న, ఆయనకేంటన్నా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన గురించి మీరు అడుగుతున్నారంటే మీకే అర్థమవుద్ది. ఆయన బాగా చేస్తున్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు. లేకపోతే కళ్యాణ్ బాబు అంటే మీరు సినిమా గురించి ఆలోచించినా ఆయన సినిమా కూడా న్యాయం చేస్తాడు. ఇటు రాజకీయ పరంగా ఎంత బాగా చేస్తున్నాడో, లేని వాళ్ళకి ఎంత బాగా చేస్తున్నాడో అది మీరు చూస్తున్నారు, అందరూ జనాలు కూడా చూస్తున్నారు. ఇంకోటి అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, కెమెరాస్తో ఎక్కడికి వెళ్ళినా కెమెరాస్ లేకుండా వెళ్ళట్లేదు పబ్లిసిటీ అని అంటారు. అన్న ఇప్పుడు ఆయనకు వచ్చి ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు, కెమెరా చేస్తున్నారంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రోల్ అయిపోతుంది. అది ఇప్పుడు ఆయన ఏ మంచి పని చేసినా ఆయన ఇంటికాడ ఉన్నా సరే కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఆయన స్వతంత్రంగా తిరిగే దానికి కూడా లేకుండా పోయింది. సరదాగా వాళ్ళ ఫ్యామిలీతో బయటకు వెళ్ళడానికి కూడా ఆయనకి లేకుండా పోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరా. ఇప్పుడు సపోజ్ మన ఎక్కడికి వచ్చినా సరే 100 కెమెరాలు కనబడుతుంది. అలాంటిది ఒక స్టార్ ఆయన రోడ్డు మీద అడుగు పెట్టాడంటే ఎన్ని కెమెరాలు కనబడుతున్నాయి ఎవరికీ తెలియట్లా. కొంత కెమెరాస్ పట్టుకొని వెళ్తున్నారు. ఆయనే కెమెరాస్ పట్టుకుని ఎందుకు వెళ్తాడు? ఆయన మైక్స్ పెట్టుకుని ఒక్క జనరల్ పార్టీకి మటుగా ఆయన జనసేన పార్టీ తరఫున మీటింగ్ పెట్టేదానికి మటుగా ఆయన మైక్ పెట్టుకుంటారు. ప్రతి సన్నాసి మీటింగ్లకి ఆర్టీకి ఆయన మైక్ ఏం పెట్టుకోడు. ఏదైనా జనాలు ట్రోల్ చేయడం, ఆ వైసీపీ ప్రభుత్వం ట్రోల్ చేయడం తప్ప ఏమీ లేదు. అది అంటే ఇప్పుడు మైకు అంటే మీరు కెమెరాలు పట్టుకెళ్తున్నారని చెప్పి మీరు అంటున్నారు కదా, కెమెరా పట్టుకెళ్ళి కూడా అయితే ఆయన వీడియో ఆయన తీసుకోలేడు కదా. అంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు వీడియోలు తీయడం, అవి చేసుకోవడం అవన్నీ న్యాచురల్ తప్ప ఆయన వీడియో తీసుకోవడం అయితే అవ్వదు. ఎందుకంటే ఒక స్టార్ వెళ్ళేవాడు, ఒక డిప్యూటీ సీఎం వెళ్ళేవాడు ఆయన వీడియో తీసుకోలేడు కదా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అంటే సాటిస్ఫైగా ఉన్నారు, పాలన బాగానే ఉంది, సూపర్. థ్యాంక్ యూ.